ఒకడేమో కులము అంటాడు, మరొకడేమో మాకు అన్నీ ప్రామాణికమైనవే, ఏ అవయవమైనా ముట్టుకొని పూజ చేస్తామంటారు. ఒకడేమో హిందువుల స్త్రీలని ఇలా దేవాలయాల పేరుతో అంగాలకి వాటికి వీటికి పూజ చేపిస్తున్నారు, దౌర్భాగ్యులు అంటాడు. ఈ ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, కొంచెము ఆలోచించండి. ఈ ముగ్గురు చూసారా? ఒకడేమో కులము అంటాడు, మరొకడేమో ప్రతి అవయవము మాకు ప్రామాణికమైనవే, మేము ఎక్కడ తాగి పూజ చేసినా మాకు హాయిగా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఎవడు వీడు అంటే మరి ఇంకెవరండి, కరుణాకర సుగుణ. మరొకడేమో అలాగా దేవాలయాల పేరు చెప్పి, దేవుళ్ళ పూజల పేర్లు చెప్పి ఈ రీతిగా హిందూ స్త్రీలని మరి బస్టు పట్టిస్తున్నారు, జాగ్రత్త, అలాంటి వ్యక్తులు ఉంటే ఏరి పారేస్తానంటాడు. ఈ ముగ్గురు మూడు రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి. మరి ఈరోజు ఇలాంటి మూర్ఖుల మాటలు విని ఎంతోమంది కాదండి, కొద్దిమంది, చాలా వరకు ఈ మూర్ఖులు కూడా మారుతున్నారు. మరి కొన్ని సందర్భాలలో క్షమాపణ చెబుతున్నారు. మరి వీరి నేలకి అనేక రకాలుగా మేము మరి ఈ మూర్ఖులకి వారి మూర్ఖత్వం చొప్పునే, వాడి మూఢత్వం చొప్పునే మేము ఉత్తరం ఇవ్వాలని ముందుకు వచ్చాం. ఈరోజు గమనించండి, గుర్తుపట్టండి, ఇలాంటి మూర్ఖుల మాటలు విని మీరు కూడా మూర్ఖులు కాకండి. ఎందుకంటే ఈ కరుణాకర సుగుణ అంటాడు, మాకు అన్నీ ప్రామాణికమైనవే, మేము ఏ అవయవాలన్నా మేము తాగుతాం, మేము పూజ చేస్తామంటాడు. మరొకడు బోకర లలిత కుమార్ అంటాడు, లింగాలకి పూజలు చేస్తే ఏమొస్తుంది, మరి దుష్టశక్తులు అంటాడు. ఎవరి మాట నిజము, ఎవరి మాట అబద్ధము? మరి స్త్రీలను తీసుకెళ్ళి పూజలు అనే పేరుతో ఏదేదో చేస్తున్నారంటాడు మరొకడు. ఎంతవరకు ఈ మాటలు నిజం అనుకోవాలి, అబద్ధం అనుకోవాలంటే ఇవన్నీ కూడా వీరు మరి కల్పించినవి కాదు. కానీ లింగ పురాణములో అలాగనే ఉంది. లింగ పురాణం అంటేనే లింగానికి పూజ చేస్తున్నట్టు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమరస్యము, ఎంతవరకు ఇది నిజమేనా, ఇది వాస్తవేనా, ఇది అసలుకి నిజమైన పూజేనా అనేది మీరే చెప్పాలి. ఇంకొకటి మాట జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, ఆయన సృష్టికర్త అయిన ప్రభువుని యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన మాట మీరు జ్ఞాపకాన్ని తీసుకొస్తున్నాను. ఈరోజు ఇలాంటి మూర్ఖులు మూర్ఖత్వంతోనూ ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని అయోమయం, గందరగోళం. ఇలాంటి వ్యక్తులు ఇది ఎంతవరకు నిజమైన పూజ, ఇది నిజమేనా? కాదండి. నిజమైన దేవుడు ఇలాంటి వాటిని ఆరాధించాలని, ఇలాంటి క్రియలు చేయాలని చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ క్షణమందే హృదయమందు వాడు పాపము చేస్తున్నాడు, జాగ్రత్త అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో ఉన్న పరిశుద్ధుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పిన మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనము 27వ వచనం సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు చూడండి, దేవుడికి అలాంటి భక్తి అవసరమా? వీళ్ళు దేవుళ్ళేనా? కాదండి, నీలాంటి నాలాంటి మనుషులే కానీ వారు దేవుళ్ళు కారు. మరి ఎవరు చేశారు వీరిని ఇలాగంటే ఇలాంటి మూర్ఖులే. పూర్వకాలాలలో తెలిసి తెలియని భక్తిలో మరి వారు ఎలాగ ఉన్నారు వాళ్ళంటే, అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చున్న పూర్వీకులకి జ్ఞాన మనోనేత్రాలు వెలిగించడానికి ఈ రోజున ముందుకు రావటం జరిగింది. ఇలాంటి మూర్ఖులకి ఈ కౌంటర్